రాముడు కృష్ణుడు దేవుళ్ళు అంటారు కదా. భగవంతుడు కూడా సామాన్య మానవుడిలా గురుకులాల్లో చదవడం, భార్య కోసం బాధపడటం ఇలాంటి లౌకిక కర్మలనెందుకు చేస్తాడు? ఆయనకు మానవుడిలా కోరికలు పుణ్యపాపాలు ఉండవు కదా. వారు మన మాదిరి మానవులైతే మనం వారిని పూజించడం ఎందుకు? వారి కథలను పురాణాల్లో చదవడం వల్ల మానవ జాతికి ఏం ప్రయోజనం కలుగుతుంది అని నా మిత్రుడు అడుగుతుంటాడు. దీనికి సమాధానం ఏమిటి? రాముడు కృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారాలు. భగవంతుడు ఏ కోరికతోనూ లౌకిక కర్మలను మానవుడిలా చేయలేదు. ఆయనకు ముల్లోకాలలో కర్తవ్యమంటూ ఏమీ లేదు. అలాగే ఆయన పొందంది కానీ పొందవలసింది కానీ ఏమీ లేదు. అయినా ఆయన కర్మలను ఆచరించాడు. మనుషులు అన్ని విధాలా ఆయన ప్రవృత్తిని అనుకరిస్తున్నారు కాబట్టి తన విధులలో ఏమరపాటు లేకుండా ఆయన కర్మలను సృష్టించాడు. అలా కాకపోతే రాముడే ఇలా చేశాడు, కృష్ణుడే ఇలా చేశాడు అని మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తారు. భగవంతుడు కర్మలను ఆచరించకపోతే ఈ లోకాలన్నీ నాశనమైపోతాయి. అనేక రకాల సంకరాలు ఏర్పడతాయి. వాటితో ప్రజలు నాశనాన్ని పొందుతారు. అందువల్ల వారు కర్మలను మానవులు చేసినట్లే చేశారు. వారు కారణ జన్ములుగా అవతారం స్వీకరించిన వాళ్ళు. ప్రారబ్ధంతో పుట్టిన వాళ్ళం మనం. వారి కథలను చదవడం వల్ల మనకు ఆత్మశక్తి, నైతిక శక్తి పెరిగి జీవన విధానం బాగుపడుతుంది. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.